మీ పేరండి? ఎస్ వెంకటరత్నం, శుంకర వెంకటరత్నం, ఎక్కడి నుంచి వచ్చారు? శివదేవుని చిక్కాల. ఎలా ఉంది? ఇదే మండలం, ఇదే కాన్స్టిట్యున్సీ. శివదేవుని చిక్కాల నుంచి వచ్చాను. నేను 10 రోజులకి 15 రోజులకి ఏదో పని మీద ఇక్కడికి వచ్చినప్పుడు సరిగ్గా ఈ టైంకి వస్తే ఇక్కడ భోజనం చేస్తాను. శుభ్రంగా ఉంటుంది, భోజనం బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతగా ఏం చెప్తారు? ఇంకా 5 సంవత్సరాలు లేకుండా ఏడిపించాడు. మళ్ళీ ఇంటికి పోయి 4 ఇంటికి తినేవాళ్ళం. ఇప్పుడు ఇదో తింటున్నాం, ఇంక నెమ్మదిగా ఏ బస్సు దొరికి దానికి ఇంటికి వెళ్తాం. పనులు చూసుకునేది చెప్తున్నాను. బాగుంది, చాలా బ్రహ్మాండంగా. ఇది అందరికీ ఉపయోగం, ప్రజలందరికీ ఉపయోగమైన కార్యక్రమం ఇది. ఆనాడు అన్నగారు పెట్టారు. చాలా థ్యాంక్స్. ఓకే, భోజనానికి 5 రూపాయలే, అసలు ఏమి తేడా లేదు. అటువంటి తేడా పాడాలేదు. 5 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు? 5 రూపాయలకి ఏమేమి పెడుతున్నారు? అన్నం, పప్పు, చిన్న సాంబారు, పచ్చడి, మళ్ళీ పెరుగు. ఇంకా అంతకంటే ఏంటి? 4 ఐటమ్స్ కంపల్సరీ. అది నిజంగా మా అన్న క్యాంటీన్ లేకపోతే ఇదే కోసం బయట తింటే ఎంత? 70 రూపాయలు తక్కువ లేదు. ఇవాళ 100 కూడా తీసుకుంటున్నారు. గ్యాస్ లేదని, గ్యాస్ దొరకట్లేదు, 100 కూడా తీసుకుంటున్నారు. నేను మొన్న అడగకుండా తిన్నాను ఒక చోట, వేరే చోట, అంటే 100 తీసుకోవాల్సి వచ్చిందంటే. బాగుంది. ఇది లేకపోతే మాలాంటి వాళ్ళు, మధ్యతరగతి, ఈ మొత్తం ఈ వర్గాలు అన్ని వాళ్ళు చాలా యాతన పడుతుంది. చాలా అవునండి. ఏమి ఇబ్బంది లేదు. అప్పుడా 5 సంవత్సరాలు ఆ పాపం. ఇంకా మాకు ఇంకా మా రామారెడ్డి గారు ఆయన ఇది వల్ల మొత్తం అందరికీ అప్పుడు లేకుండా ఏం చేయలేదు. ఎవరో ఒకళ్ళు రైతులు, ఆయన అనుయాయులు పక్క వచ్చి పుట్టినరోజులని పండగలకి తీసుకొచ్చి వాళ్ళే తీసుకొచ్చి పెట్టేవారు బయట. ఇది బంద్ చేసేసారు, దీనికి తాళాలు వేసేసారు. అప్పుడు బయట పందిరేయించి అక్కడ పెట్టేవాడు ఆయన. అప్పుడు కూడా మానలేదు. కాకపోతే యాతన పడ్డాం. అది మిగతా వాళ్ళు వెళ్ళినప్పుడు యాతన పడ్డాం. ఓకే అమ్మ, చాలా బాగుంది. ఎలా ఉందంటే మొత్తం చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 250 పైనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. ఎలా చూడొచ్చు? చాలా మంచిదండి, చాలా మంచిది. ఇంకా ఒక్క రిక్వెస్ట్ మాత్రం చేస్తున్నాను, కొంచెం హై లెవెల్ ఎవరు వినిపించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతానికి కూడా ఇస్తామని ఒక 62 ఎన్నో నిన్న మొన్న ఓపెన్ చేశారు. కానీ గ్రామీణ ప్రాంతంలో మరి అందరికీ అందవు కదా. ఏదో ఒక సెంటర్ పెట్టుకుని ఒక 4-5 గ్రామాలకి, కనీసం 4-5 గ్రామాలకి ఏదో ట్రావెల్ చేసి దాని మీద 70 దాటిన వాళ్ళకి, ఈ లోపల వాళ్ళకి వద్దు, వాళ్ళకి ఏదో లెక్క ఉంటుంది, 65 70 ఉంటుంది. ఆ ఓల్డేజ్ వాళ్ళకి ఇచ్చారంటే చాలా అదృష్టవంతులు అయిపోతారు. వాళ్ళు చాలా మెచ్చుకుంటారు మనల్ని. అది చాలా బాగుందని చెప్తున్నారు. చాలా బాగుంది. వైసీపీ వాళ్ళు మాట్లాడుతూ ముష్టి భోజనం అంటున్నారు. అంటే భోజనాన్ని ముష్టి భోజనం అంటున్నారు. అసలు ఏంటండి వాళ్ళ మాటలు? ఎందుకు వాళ్ళని పట్టించుకుంటున్నారు? ఎందుకు? మొత్తం ఛానల్స్ వాళ్ళు అందరికీ కూడా చెప్పండి. వాళ్ళని ఎవడో పట్టించుకుంటున్నాడండి? వాళ్ళు ఎవరికి కావాలి మాకు? ఇదిగో అన్నం పట్టుకు చెప్తున్నాను. వాళ్ళు 4,000 ఫస్ట్ తారీఖున వచ్చేదాడికి లేకపోతే మరీ ఇస్తున్నాడు. మరి ఇది ఎప్పుడన్నా బయటకు వచ్చి ఇది పెడుతున్నాడు, గ్యాస్ ఇస్తున్నాడు. మాకు ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం లేదు. మేము ముసల్మాన్, నేను ఇద్దరు, గ్యాస్ ఏం ప్రాబ్లం లేదు ఇప్పటికీ. అన్నీ ఇలా చేస్తున్నాం, బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇంకా దీనికి వాళ్ళు ఎవళ్ళు అసలు వాళ్ళని పట్టించుకోవద్దని చెప్తున్నాను. ప్లీజ్ దయచేసి ఛానల్స్ అందరికి కూడా ఏంటి వాళ్ళని పట్టించుకునేది ఏంటి? పని చేసుకుంటూ వెళ్తాం. మనకు కనపడుతుంది కదా, మా పని ఏంటో మనకే తెలుస్తుంది, ప్రజలకు తెలుస్తుంది. అదండి. ఇప్పుడు చూసుకుంటే ప్రభుత్వం అంతా కూడా బాగుందని చెప్తున్నారు మీరు. అవునండి. మరి 2029లో జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తానని చెప్తున్నాడు. మరి ఎందుకు వచ్చిన మాటలండి? వాడికి చావలకి గొయ్యి పూడ్చుకుంటున్నాడు అంతే. ఆ గోతుల్ని పూడ్చుకుంటా ఒక మాట చెప్పుకుంటా గొయ్యి పూడ్చుకుంటా ఉంటే ఇంకొకటి వచ్చి జారుతాడేమో అందరూ వెళ్ళిపోతున్నారు కదా, వెళ్ళి వాళ్ళైనా ఆగుతారేమో అని అఘోరింతం తప్ప వాడికి ఏమి కాదండి. వాడు ఏం చేశాడనండి? పోనీ నేను ఇది చేశాను, దానికి తక్కువ చేశాడు చంద్రబాబు. పోనీ కూటమి తక్కువ చేస్తుంది, నేను ఇంత గొప్ప చేశాను దేనికి చెప్పమనండి. రోడ్లేంటి ఇవాళ, బస్సులేంటి, ఆ ఫ్రీ బస్సు ఏంటి లేడీస్కి, రైతులేంటి, మామూలు కూలీకేంటి, ఇలాగ కార్మికులకేంటి, మధ్యాహ్నం భోజనం ఏంటి, 5 రూపాయలకి భోజనం ఏంటి? అసలు ఏంటండి? ఎక్కడుంది ఇది? ఈ అన్నప్రసాదం 5 రూపాయలకి పెడుతున్నాడు. చాలా బ్రహ్మాండం. ఇంకా ఏం మాట్లాడొద్దండి వాడి గురించి, అసలు చెప్పొద్దు.
మీరు ఎక్కడ అడగొద్దు కూడా వాళ్ళ ఛానల్స్ ఏంటో వాళ్ళకి ఏ వార్తల కోసం చెప్పుకుంటున్నారు అనుకుంటున్నాను నిజంగా. ఓకే బాబాయ్ గారు, చివరగా అన్నా క్యాంటీన్ గురించి చంద్రబాబు నాయుడు గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకవేళ చెప్పాలని నేను చెప్పేది ఇదేనండి, ఇప్పటి వరకు బ్రహ్మాండంగా ఉంది ఏమండి. ఇంకా ముందు ముందు చేయవలసిన వాటిలో మాత్రం నేను ముసలోళ్ళకి ప్రతి గ్రామంలో 70-80 దాటిపోయిన వాళ్ళకి కొన్ని బాధలు ఉన్నాయి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చక్కగా ఈ ఏదైనా ఒక ట్రావెల్ ఏర్పాటు చేసి అదైనా అందరికీ కాదు, ఇదిగో 70-80 వాళ్ళని ముందే మనకు సిబ్బంది బోర్డు అంతమంది ఉన్నారు. ఆ 70-80 వాళ్ళని ఆధార్ కార్డు చూస్తే తెలిసిపోతుంది కదా, వాళ్ళకి ఎంపిక చేసి ఇది కాదు వాళ్ళ దగ్గర పది తీసుకోండి. ఏం చేద్దంటే ట్రావెలింగ్ ఉంటుంది కదా, ఏదో ఛార్జ్ ఉంటుంది కదా, కొంచెం ఎక్కువ తీసుకోండి. అలా చేయమని దయచేసి అన్నగారి తమ్ముడుగా నేను ఆయనకి విన్నవించేసుకుంటున్నాను, చంద్రబాబు గారికి, సీఎం గారికి. ఓకే సార్. థ్యాంక్ యూ.